నవంబర్ 7వ తేదీన లైవ్ రేటింగ్స్లో ప్రపంచ నంబర్ 2 స్థానానికి చేరుకోవడం ద్వారా అర్జున్ నెరిగేసి చెస్ ప్రపంచంలో గణనీయమైన పురోగతి సాధించాడు. హాంబర్గ్కు చెందిన జర్మన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ 2024లో తన రెండవ మాస్టర్స్ 1000 టైటిల్ను సాధించాడు. భారతదేశంలోని కోల్కతాకు చెందిన 3 ఏళ్ల అనీష్ సర్కార్ చదరంగంపై తన అభిరుచితో అంచనాలను ధిక్కరిస్తున్నాడు. అంతర్జాతీయ మాస్టర్ లెవీ రోజ్మాన్ మరియు గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్ వంటి చెస్ విగ్రహాల కోసం పెప్పా పిగ్ మరియు బేబీ షార్క్ వంటి సాధారణ పసిపిల్లలకు ఇష్టమైన వాటిని పక్కన పెట్టాడు. ప్రపంచ రేడియాలజీ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 8న జరుపుకుంటారు. 1895లో కిరణాలను కనుగొన్న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్జెన్ యొక్క కృషిని గౌరవిస్తుంది. భారతదేశంలో ఏటా నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని జరుపుకుంటారు. ఈ రోజు క్యాన్సర్ నివారణ, ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది. బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్లో తన మొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ప్రారంభోత్సవంతో ఒక మైలురాయిని గుర్తించింది. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం పళ్లు లేని జరిమానాలపై సుప్రీంకోర్టు చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పొట్ట దహనంపై జరిమానాలను రెట్టింపు చేసింది. ఈ చర్య ఢిల్లీ మరియు సమీప ప్రాంతాలలో చెత్తను కాల్చడం మరియు అధ్వాన్నంగా ఉన్న గాలి నాణ్యతను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆట్మోస్ 2024 బిట్స్ పిలానీ యొక్క హైదరాబాద్ క్యాంపస్లో 3 రోజుల టెక్నికల్ ఫెస్ట్ నవంబర్ 8న ప్రారంభమవుతుంది. ఇది అద్భుతమైన మేధోపరమైన మరియు వినోదంతో కూడిన కార్యకలాపాలను అందిస్తుంది. ఎన్టీపీసీ భారతదేశం యొక్క అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ, 5 దశాబ్దాల మార్గదర్శక వృద్ధి, ఆవిష్కరణ మరియు స్థిరమైన ఇంధన అభివృద్ధికి గుర్తుగా 50వ రైజింగ్ డేని జరుపుకుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క మొదటి కమిటీ సందర్భంగా ప్రాంతీయ మరియు ఉపప్రాంతీయ స్థాయిలలో సాంప్రదాయ ఆయుధ నియంత్రణ పై పాకిస్తాన్ మరియు సిరియా యొక్క తీర్మానానికి భారతదేశం మద్దతు ఇవ్వలేదు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం Q3 2024లో భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్ యూనిట్ వాల్యూమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్దదిగా మరియు విలువలో మూడవదిగా మారింది. ఈ కాలంలో భారతదేశం ప్రపంచ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లలో 15.5% వాటాను కలిగి ఉంది. చైనా యొక్క 22% వెనుకబడి ఉంది, అయితే 12% వాటాను కలిగి ఉన్న యుఎస్ని అధిగమించింది. ఉమ్మడి సైనిక వ్యాయామం ఆస్ట్రహాయిన్ యొక్క 3వ ఎడిషన్ ఈ రోజు మహారాష్ట్రలోని పూణేలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. వ్యాయామం 2024 నవంబర్ 8 నుండి 21 వరకు షెడ్యూల్ చేయబడింది. ఫిక్సీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అధికారికంగా హర్షవర్ధన్ అగర్వాల్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసే పథకం-ని ప్రారంభించారు. ఈ రంగాన్ని పెంచడం మరియు వైద్య పరికరాలలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశ ప్రసిద్ధ బ్యాడ్మింటన్ స్టార్ మరియు ఒలింపిక్ పతక విజేత పి.వి. సింధు విశాఖపట్నం శివార్లలోని చిన్న గదిలి గ్రామంలో నవంబర్ 7న పి.వి. సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ మరియు స్పోర్ట్స్ ఎక్సలెన్స్కు శంకుస్థాపన చేశారు. ఆఫ్ఘనిస్తాన్ యొక్క దిగ్గజ ఆల్-రౌండర్ మొహమ్మద్ నబీ పాకిస్తాన్లో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని ప్రసిద్ధ ఓడిఐ కెరీర్ను ముగించాడు. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవం ఏటా నవంబర్ 10న జరుపుకుంటారు. ఉత్తరాఖండ్ స్థాపన దినోత్సవాన్ని ఉత్తరాఖండ్ దివస్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందుకు గుర్తుగా జరుపుకుంటారు. దేవతల భూమి అని పిలుస్తారు. ప్రపంచ దత్తత దినోత్సవం నవంబర్ 9న జరుపుకుంటారు.
దత్తత యొక్క జీవితాన్ని మార్చే ప్రభావం గురించి అవగాహన పెంచడానికి అంకితమైన ముఖ్యమైన రోజు. స్థాపించబడినప్పటి నుండి ఈ రోజు అనాథ, వదిలివేయబడిన లేదా నిర్లక్ష్యం చేయబడిన పిల్లలకు కుటుంబ జీవితాన్ని అనుభవించడానికి రెండవ అవకాశం ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించింది. భారతదేశం మరియు పాకిస్తాన్లను కలిపే కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ నవంబర్ 9న దాని 5వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క మెటల్స్ విభాగం వరుసగా 5వ సంవత్సరం ప్రపంచంలో అత్యంత స్థిరమైన అల్యూమినియం కంపెనీగా అగ్రస్థానాన్ని పొందింది. కెనడా తన మొట్టమొదటి మానవ H5 బర్డ్ ఫ్లూ కేసును నివేదించింది. బ్రిటిష్ కొలంబియా రోగ నిర్ధారణను నిర్ధారించింది. H5 ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు ఒక యువకుడు పాజిటివ్ పరీక్షించాడు. కెనడా ప్రభుత్వం అధికారికంగా తన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రాంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది స్టడీ పర్మిట్ల వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం భారతీయ విద్యార్థులలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. నవంబర్ 11, 2024న జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. జెబిసియన్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ దలాల్ ఇటీవల గుర్గావ్లో జరిగిన ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్ అవార్డ్స్ 2024-25లో ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్గా గౌరవించబడ్డారు. 29వ యుఎన్ క్లైమేట్ సమ్మిట్ COP29 నవంబర్ 11, 2024న అజర్బైజాన్లోని బాకులో ప్రారంభమైంది. కీలకమైన క్లైమేట్ ఫైనాన్స్ మెకానిజంలపై, ప్రత్యేకించి కొత్త న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ పై దృష్టి సారించడానికి చర్చలు సెట్ చేయబడ్డాయి. కర్ణాటకలోని బెంగళూరులో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను స్థాపించడానికి ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం మరియు జైపూర్లలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 5 ప్రత్యేక నారీ శక్తి శాఖలను ప్రారంభించారు. ఒమన్లోని మస్కట్లో నవంబర్ 8, 2024న జరిగిన FIH హాకీ స్టార్ అవార్డ్స్ 2024 వేడుక అంతర్జాతీయ హాకీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను జరుపుకుంది. భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. లెజెండరీ గోల్ కీపర్ పియాన్ శ్రీజేష్కు పురుషుల గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. తయ్యబ్ ఇక్రమ్ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వరుసగా 2వసారి తిరిగి ఎన్నికయ్యారు. ఇది పాకిస్తాన్ హాకీకి ఒక ముఖ్యమైన విజయం. ఒమన్లోని మస్కట్లో జరిగిన 49వ FIH కాంగ్రెస్లో ప్రతి సంవత్సరం నవంబర్ 11న స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి విద్యామంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని స్మరించుకోవడానికి భారతదేశం జాతీయ విద్యా దినోత్సవాన్ని పాటిస్తుంది. హరీందర్ సింగ్ సోధి, భారతీయ పోలోలో ప్రముఖ వ్యక్తిగా బిల్లీ అని పిలుస్తారు, వయస్సు సంబంధిత వ్యాధుల కారణంగా 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. నవంబర్ 8, 2024న ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో మరణించిన విప్లవకారుడు, సారంగీ కళాకారుడు పండిట్ రామ్ నారాయణ్ మృతికి భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచం సంతాపం తెలిపింది. అంకితమైన స్వాతంత్ర్య సమరయోధుడు మరియు మేవార్ ప్రజామండలానికి చెందిన ప్రముఖ సభ్యుడు మదన్ మోహన్ సోమ్తియా రాజస్థాన్లోని రాజ్సమన్ జిల్లాలో 102 సంవత్సరాల వయస్సులో మరణించారు. ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ 400 పైగా చిత్రాలలో తన విశేషమైన బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచాడు, కన్నుమూశారు. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ సంస్థ హోదాను నిరాకరించిన అజీజ్ బాషా కేసులో 1967లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ మైలురాయి తీర్పు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 రక్షిత ఫ్రేమ్వర్క్ కింద దాని చారిత్రక, పరిపాలన మరియు స్థాపక సందర్భం ఆధారంగా అమ్ము యొక్క మైనారిటీ స్థితిని తిరిగి అంచనా వేయడానికి మార్గం సుగమం చేస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నిర్వహించే 5వ జాతీయ ఈఎంఆర్ఎస్ కల్చరల్ లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్ 2024 నవంబర్ 12 నుండి 15 వరకు ఒడిశాలోని భువనేశ్వర్లో శిక్షా ఓ అనుసంధానంలో జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలోని పనాజీలో 55వ ఎడిషన్ ప్రారంభం కానుంది. డాక్టర్ నవీన్ రాంగూలం మారిషస్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ సంస్కృతి మరియు సంప్రదాయాలతో గొప్ప రాష్ట్రం ఇగాస్ బగ్వాల్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన పండుగను నిర్వహిస్తుంది. ఈ పండుగను బుద్ధి దీపావళి లేదా హరబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. నవంబర్ 11, 2024న కొలంబోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు శ్రీలంక కోస్ట్ గార్డ్ వారి 7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించాయి. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ నవంబర్ 11 నుండి 1-3-2024 వరకు 3 రోజుల అద్భుతమైన విన్యాసమైన అంతరిక్ష అభ్యాస్ 2024ని నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ లివబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఉత్తరాఖండ్ యొక్క పట్టణ మౌలిక సదుపాయాలు మరియు వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ $200 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. భారతదేశం మరియు రష్యాలు పన్సీర్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ గన్ వ్యవస్థను సంయుక్తంగా తయారు చేసేందుకు ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రక్షణ రంగంలో భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ చొరవకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ప్రధాన అడుగు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ రిపోర్ట్ ప్రకారం 2023లో మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానాన్ని సంపాదించి మేధో సంపత్తి ఐపి ఫైలింగ్లలో భారతదేశం విశేషమైన పురోగతి సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ ప్రకారం లండన్ వరుసగా 2వ సంవత్సరం ప్రపంచంలోని టాప్ 100 సిటీ బ్రాండ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పునరుత్పాదక ఇంధనాన్ని సరఫరా చేసేందుకు టాటా పవర్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సౌర మరియు పవన విద్యుత్ సామర్థ్య అభివృద్ధిలో 550 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఒక సంచలనాత్మక ఆవిష్కరణలో శాస్త్రవేత్తలు భారతదేశంలోని ఉత్తర పశ్చిమ కనుమలలో డిక్లిప్టెరా పాలిమార్ఫా అనే కొత్త అగ్ని నిరోధక జాతిని గుర్తించారు. ఐఐటి మద్రాస్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్లో పరిశోధనపై దృష్టి సారించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను రూపొందించడానికి ఇస్రోతో జట్టుకట్టింది. సోనూ సూద్ థాయిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్ మరియు గౌరవ పర్యాటక సలహాదారుగా నియమితులయ్యారు. ప్రముఖ చిత్రనిర్మాత ఫిలిప్ నోయిస్ సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు. రాజమండ్రిలో 88 ఏళ్ల వయసులో కన్నుమూసిన ప్రముఖ కళాకారుడు, మృదంగం విద్వాంసుడు వరదరావు కమలాకరరావును సంగీత ప్రపంచం కోల్పోయింది. నవంబర్ 12, 2024న ప్రకటించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మొట్టమొదటి ఆల్ మహిళా బెటాలియన్ ఏర్పాటుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. హైతీ కొత్త ప్రధానమంత్రిగా వ్యాపారవేత్త అలెక్స్ డిడియర్ ఫిల్స్ ఐమ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ మెట్రో కొత్త బైక్ టాక్సీ సేవను ప్రవేశపెట్టింది. అధికారిక ఢిల్లీ మెట్రో యాప్ డిఎంఆర్సి మొమెంటం ఢిల్లీ సారథి 2.0 ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నవంబర్ 11, 2024న ప్రారంభించబడింది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, సెంట్రల్ ఎయిర్ కమాండ్, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆగ్రాలో నవంబర్ 11, 2024న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C295 ఫుల్ మోషన్ సిమ్యులేటర్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు.
భారతదేశం యొక్క కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో దక్షిణాసియా టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ కౌన్సిల్ 25వ సమావేశాన్ని ప్రారంభించారు. యుఎన్ యొక్క ప్రపంచ వాతావరణ సంస్థ వాతావరణ మార్పులపై రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2024 రికార్డులో అత్యంత వేడి సంవత్సరంగా సెట్ చేయబడుతుందని హెచ్చరించింది. జనవరి నుండి సెప్టెంబర్ వరకు ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్. జిఎం అరవింద్ చిదంబరం చివరి రౌండ్లలో చెప్పుకోదగ్గ ఆలస్యమైన పెరుగుదలను సాధించారు. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024 టైటిల్ను కైవసం చేసుకోవడానికి చివరి 2 క్లాసికల్ గేమ్లను గెలుచుకున్నారు. భారత అనుభవజ్ఞుడైన క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ తన 28వ ప్రపంచ టైటిల్ను సాధించడం ద్వారా క్రీడలో తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. నవంబర్ 9, 2024న దోహాలో జరిగే ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో బ్రిటిష్ రచయిత్రి సమంతా హార్వే తన నవల ఆర్బిటల్ కోసం ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ గెలుచుకుంది. నవంబర్ 12, 2024న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి 1000 కిలోమీటర్లు పరిధితో లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ యొక్క తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. చాందీపూర్ ఒడిశా తీరంలో ఉంది. న్యూఢిల్లీలో మా మదర్ అనే పుస్తకాన్ని లా అండ్ జస్టిస్ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆవిష్కరించారు. 18వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ జనవరి 8 నుండి జనవరి 10, 2025 వరకు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతుంది. కేవలం నేరానికి సంబంధించిన ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం ప్రజల ఇళ్లు మరియు ప్రైవేట్ ఆస్తులను కూల్చివేయడాన్ని నిరోధించడానికి భారత అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటువంటి కూల్చివేతలు నిందితుల హక్కులను ఉల్లంఘిస్తాయని, అందులో అమాయకత్వాన్ని ఊహించడంతో పాటు ఇతర అద్దెదారులను అన్యాయంగా ప్రభావితం చేస్తాయని, అదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆశ్రయం పొందే హక్కును కూడా ఉల్లంఘిస్తుందని కోర్టు నొక్కి చెప్పింది. 43వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నవంబర్ 14 నుండి 27 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో తిరిగి ప్రారంభమైంది. ఇది దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులతో వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ కు భారతదేశం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. టోక్యోలోని షిబుయా వార్డ్లో ఉన్న స్కేర్క్రో ఇన్కార్పొరేటెడ్ దాని యానిమల్ సప్లిమెంట్ పిన్ఫెనాన్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి పేటెంట్ను విజయవంతంగా పొందింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ అత్యున్నత జాతీయ గౌరవం డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. గయానాలోని జార్జ్టౌన్లో జరగనున్న ఇండియా కారికామ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును భారత ప్రధానికి అందజేయనున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేయడానికి రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్ను ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఒక ముఖ్యమైన ముందడుగులో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు దాని అభివృద్ధికి 13,500 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి అంగీకరించాయి. రాజస్థాన్ యొక్క రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని బలోపేతం చేయడానికి సైన్యం యొక్క జైపూర్ ఆధారిత సౌత్ వెస్టర్న్ కమాండ్ జ్ఞాన్ శక్తి అనే థింక్ ట్యాంక్ను ఏర్పాటు చేసింది. నవంబర్ 20 మరియు 21 తేదీలలో భారత నావికాదళం తన దేశవ్యాప్త తీరప్రాంత రక్షణ వ్యాయామం సీ విజిల్ 24 యొక్క 4వ ఎడిషన్ను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 13న సిల్వస్సా, డామన్ మరియు డయ్యూలోని జాండా చౌక్లో స్వామి వివేకానంద విద్యా మందిర్ పాఠశాలను ప్రారంభించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నవంబర్ 13, 2024న సదరన్ నావల్ కమాండ్, కొచ్చిలో 35వ ట్రై సర్వీసెస్ కమాండర్స్ కాన్ఫరెన్స్కి అధ్యక్షత వహించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులుగా వర్గీకరించబడుతుందని ధృవీకరించింది. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా జనవరి 2025 నుండి తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అమన్దీప్ జోల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా తన మొదటి యాంటీ స్లేవరీ కమిషనర్ క్రిస్ ఎవాన్స్ను నియమించింది. అతను డిసెంబర్ 2024 నుండి 5 ఏళ్ల పదవీకాలం కొనసాగనున్నారు. ప్రతి సంవత్సరం భారతదేశంలోని సహకార సంఘాల కృషి మరియు సహకారాన్ని గుర్తించడానికి నవంబర్ 14 నుండి 20 వరకు అఖిల భారత సహకార వారోత్సవాలు జరుపుకుంటారు. 2024 సంవత్సరం ఈ ఈవెంట్ యొక్క 71వ ఎడిషన్ను సూచిస్తుంది. సంవత్సరానికి థీమ్ వికసిత్ భారత్ను నిర్మించడంలో సహకార సంస్థల పాత్ర. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా మిషన్ కింద అనేక ముఖ్యమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోంది. గాయపడిన గంగా డాల్ఫిన్లను రక్షించడంలో సహాయపడటానికి ప్రత్యేక డాల్ఫిన్ అంబులెన్స్ను ప్రారంభించడం ఈ మిషన్లోని ముఖ్య కార్యక్రమాలలో ఒకటి. నవంబర్ 15న న్యూఢిల్లీలోని ఎస్ఐ ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మొట్టమొదటి బోడోలాండ్ మహోత్సవ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. శబరిమల యాత్రకు సంబంధించి తొలిసారిగా భారత వాతావరణ శాఖ స్థానికీకరించిన వాతావరణ సూచన వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఛోటా నాగ్పూర్ పీఠభూమిలోని గిరిజన వర్గాలచే భగవాన్ గా పిలవబడే గౌరవనీయమైన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న బీహార్లో పర్యటించనున్నారు. చైనా పెరూలో మెగాపోర్ట్ను ఆవిష్కరించింది. దక్షిణ అమెరికాను ఆసియాతో కలుపుతామని మరియు ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. ఉష్ణమండల తుఫాను సారా ఉత్తర హోండురాస్లో ల్యాండ్ఫాల్ చేసింది. మధ్య అమెరికా మరియు దక్షిణ మెక్సికోలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షం మరియు ప్రాణాంతక వరదల ముప్పు తెచ్చిపెట్టింది. హోండురాస్లోని బ్రస్ లగునా సమీపంలో తుఫాను తాకింది. ఢిల్లీ కొత్త మేయర్ ఆప్ యొక్క మహేష్ కుమార్ ఖిచి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రొవిజనల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ వాలిడేషన్ ట్రయల్స్లో భాగంగా నిర్వహించిన గైడెడ్ పినాకా వెపన్ సిస్టమ్ కోసం విమాన పరీక్షల శ్రేణిని విజయవంతంగా పూర్తి చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా $1.25 బిలియన్ల 5 సంవత్సరాల రుణాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2024లో భారతదేశ ఆర్థిక రంగం నుండి అతిపెద్ద డాలర్ డినామినేట్ రుణం అవుతుంది. ఈ రుణాన్ని సిటిబిసి బ్యాంక్, హెచ్ఎస్బిసి మరియు తైపీ ఫ్యూబోన్ ఏర్పాటు చేశాయి. బ్యాంక్ సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు వాల్ట్ డిస్నీ తమ భారతీయ మీడియా ఆస్తులను $8.5 బిలియన్ల విలీనానికి ఖరారు చేశాయి. నవంబర్ 14న ముగిసింది. న్యూజిలాండ్ యొక్క ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్ అయిన టిమ్ సౌథీ ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ క్యాంపెయిన్ పూర్తయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య క్రీడలలో డోపింగ్కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీని అథ్లెట్లు, కోచ్లు మరియు మొత్తం క్రీడా సంఘాన్ని స్వీకరించాలని కోరారు. నాడా భారతదేశం యొక్క నో యువర్ మెడిసిన్ యాప్ దుబాయ్ నాలెడ్జ్ పార్క్లో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యొక్క మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మరియు యుఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు ఆసియా మరియు యునైటెడ్ స్టేట్స్లోని నగరాలు అత్యధికంగా దోహదం చేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలు వెల్లడిస్తున్నాయి. కాలుష్య నగరాల జాబితాలో షాంఘై అగ్రస్థానంలో ఉంది. టోక్యో, న్యూయార్క్ మరియు హ్యూస్టన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మాజీ డెమోక్రటిక్ కాంగ్రెస్ ఉమెన్ తులసి గబ్బార్డ్ను నవంబర్ 13న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పితోర్ఘర్లో జౌల్జీబీ మేళా 2024ని ప్రారంభించారు. దీనిని రాష్ట్ర అమూల్యమైన వారసత్వంగా పేర్కొన్నారు. ఎన్విడియా మరియు సాఫ్ట్బ్యాంక్ కోర్ప్ సంయుక్తంగా ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ మరియు 5G ఇంటిగ్రేటెడ్ టెలికాం నెట్వర్క్ను ప్రారంభించినట్లు ప్రకటించాయి. 5G AI RAN అని పిలువబడే ఈ మార్గదర్శక నెట్వర్క్ AI మరియు 5G కార్యకలాపాలను ఏకకాలంలో నిర్వహించగలదు. జపాన్ రాజకుటుంబంలో అతి పెద్ద సభ్యురాలు యువరాణి మికాసా కన్నుమూశారు. 2018 జకార్తా ఆసియా గేమ్స్లో సింగిల్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత టెన్నిస్ స్టార్ ప్రజ్నేష్ గుణేశ్వరన్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024 సందర్భంగా ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ప్రపంచ గుర్తింపు పొందింది. శాస్త్రవేత్త ఎల్ రాసింగం నేతృత్వంలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన వృక్షశాస్త్రజ్ఞులు ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలలో క్రినం ఆండ్రికం అనే కొత్త పుష్పించే వృక్ష జాతులను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఏప్రిల్ 2023లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న సప్పర్ల కొండలలో జరిగింది. ఒక పెద్ద అభివృద్ధిలో దక్షిణ మరియు ఆగ్నేయాసియా నుండి దొంగిలించబడిన సాంస్కృతిక వస్తువులను స్వదేశానికి తీసుకురావడానికి కొనసాగుతున్న చొరవలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ $10 మిలియన్ల విలువైన 1400 లూటీ చేయబడిన కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. సూపర్ టైఫూన్ మాన్యీ, స్థానికంగా పెపిటో అని పిలుస్తారు, ఇది ఫిలిప్పీన్స్లోని ప్రధాన ద్వీపం లుజోన్పై రెండవ ల్యాండ్ఫాల్ చేసింది. తీవ్రమైన గాలులు, కుండపోత వర్షాలు మరియు ప్రాణాంతక తుఫాను ఉప్పెనలను తీసుకువచ్చింది. దాని గ్లోబల్ ఉనికిని విస్తరించడానికి ఒక ముఖ్యమైన ఎత్తుగడలో ఆస్ట్రేలియా యొక్క యూనివర్సిటీ ఆఫ్ వొలాంగాంగ్ గాంధీనగర్లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ గిఫ్ట్ సిటీలో అధికారికంగా తన ఇండియా క్యాంపస్ను ప్రారంభించింది. ఒడిశా కోసం ఒక పెద్ద విజయంలో యునెస్కో యొక్క ఇంటర్గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ ద్వారా 6 జిల్లాల నుండి 24 తీరప్రాంత గ్రామాలు అధికారికంగా సునామీ సిద్ధంగాగా గుర్తించబడ్డాయి. భారతదేశం తన మొట్టమొదటి దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి యొక్క విమాన ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. భారతదేశంలో తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ యొక్క ఏకైక ఐఫోన్ ప్లాంట్లో 60% వాటాను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్ ఒక ఒప్పందాన్ని పొందింది. పిల్లల లైంగిక దోపిడీ, దుర్వినియోగం మరియు హింస నుండి నివారణ మరియు స్వస్థత కోసం ప్రపంచ దినోత్సవాన్ని నవంబర్ 18న పాటించారు. దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ తన స్పోర్ట్స్ అంబాసిడర్లుగా 4 గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్లను నియమించింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరియు ప్రఖ్యాత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఉన్నారు.